నాకు 20 నిమిషాలు ఎవడు ఎక్కడి నుంచి వచ్చి చంపుతారా అనేది క్యూరియాసిటీ. ఫ్యాక్షనిస్ట్ కూడా కొంచెం తెలివి ఉంటది. మళ్ళీ ఏదైనా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్. ఫ్యాక్షన్ బేస్డ్ సినిమాల్లో నీ ఫేవరెట్ సినిమా? ఫ్యాక్షన్ ఫస్ట్ నువ్వు చెప్పు. అదా అరవింద సమేత. నా సినిమా చెప్పేసి ఇప్పుడు నేను వేరే వెతుక్కోవాలి. అంటే నాకు అరవింద సమేత కొన్ని రెప్లికేషన్స్ ఉంటాయి సమరసింహారెడ్డికి అరవింద సమేతకి. నాకు అవి ఇష్టం. అంటే ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఇలాగా ట్రైన్ లోంచి బయటకు వచ్చి నవ్వుతాడు, స్మైల్. అదే సమరసింహారెడ్డిలో ఇప్పటికీ చెప్తానే, సమరసింహారెడ్డి రిలీజ్కి వెళ్ళా అంటే బాలకృష్ణ ఎంత అందంగా ఉంటాడంటే సమరసింహారెడ్డి అనే సినిమాలో. నెక్స్ట్ అలా స్టాండింగ్ ఉన్నప్పుడు కెమెరా జూమ్ షాట్స్, అది నీకు గొడ్డలు పట్టుకొని సమరసింహారెడ్డిలో ఉంటుంది, ఇక్కడ జేబులో ఇలా చేతులు పెట్టుకొని ఉంటుంది ఇంటర్వెల్ లో. కాకపోతే ఏంటంటే అరవింద సమేత అంటే జనరల్లీ నీకు ప్రతి త్రివిక్రమ్ సినిమాలో ఫస్ట్ 15-20 minutes లో ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చేస్తారు, ఇది క్యారెక్టర్స్ అని. తర్వాత ఒక 10 minutes సోది ఉంటుంది. నాకు అది అరవింద సమేతలో ఎక్కడ కనిపించిందంటే ఈషారబ్బాకి యోగా చేయిస్తున్నా. నాకు అది అరే మీ నాన్న చచ్చిపోయాడు, నువ్వు ఇంకేదో మోటోలో బయటకు వచ్చావు, ఇక్కడేమో ఈషారబ్బాకి యోగా చేయిస్తా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు ఎన్టీఆర్. నాకు అరే ఏందిరా ఇది అనిపించింది. నెక్స్ట్ అరవింద సమేత బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే ఫస్ట్ 20 minutes అన్ఎక్స్పెక్టెడ్. అఫ్ కోర్స్ అంటే బేసిక్ ప్లాట్ పాయింట్ మిర్చి అరవింద సమేత సేమ్ ఉంటాయి, కానీ అరవింద సమేత ఫస్ట్ 15 minutes అన్ఎక్స్పెక్టెడ్. నాకు టైటిల్ కార్డ్ నచ్చలేదు అరవింద సమేత. ఐ లైక్ టైటిల్ కార్డ్. పావురం ఎగురుకుంటూ వెళ్ళి మెల్ల నాకు చాలా నచ్చింది. నాకు నచ్చలే, కానీ నేను ఆ ఫస్ట్ ఫైట్, నెక్స్ట్ అఫ్ కోర్స్ జూనియర్ ఎన్టీఆర్ అంటే బెస్ట్ యాక్టర్ నా వరకు, PFI లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ ఆయన. అంటే నాకు ఫాదర్ లేరు కాబట్టి నేను విపరీతం కనెక్ట్ అయిపోయాను. డెడ్ బాడీకి సీట్ బెల్ట్ పెడతాడు, ఏడుస్తాడన్న ఆ సీన్ లా ఇట్లా ఇట్లా డైలాగ్స్ ఉండవు, బ్యాక్గ్రౌండ్ స్కోరు. నెక్స్ట్ ఆ ఫైట్ 16 days షూట్ చేశారు, మొత్తం కళ్ళతో ఉంటది ఆ కార్ సీక్వెన్స్ అంతా. అసలు మాట్లాడే ఏడుపు వస్తూ ఉంటది, మళ్ళీ వెనక్కి లాగుతూ ఉంటది, ఇంకా బాధ్యత గుర్తొస్తూ ఉంటది. మొత్తం అక్కడి నుంచి ఏడబోయినావో పాట అయిపోయేంత వరకు. ఏడపోయినావో లాస్ట్ లోని సాయి కుమార్ వాళ్ళ తమ్ముడు ఒక ఇది చెప్తాడు, ఓ పద్యం లాంటిది. బేసిక్ గా అక్కడ నువ్వు ఒక మనిషి చావు ఘట్టం ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని వర్ణిస్తారు అనమాట. నెక్స్ట్ అరవింద సమేతలోని టార్చ్ బ్యారర్ సీక్వెన్స్ ఒకటి. బేసిక్ గా నీకు క్రూరత్వం అనేది ఒకటి ఉంటుంది మనిషికి. ఆ క్రూరత్వం అనేది నీకు ఎలా చూపించారంటే ఆ ఫైట్ ఉంటది కదా, ఆ ఫైట్ లోని ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉంటుందో మనుషుల్ని కొట్టే లాక్ చేసే ఇన్స్ట్రుమెంట్, ఇది మేకులు కొట్టేది. అసలు అంటే నువ్వు తలుచుకుంటేనే నీకు ఒళ్ళు జలదరిస్తాడు అనమాట. ఇప్పుడు ఒక మేకుని పక్కన దింపితే నీకు ఎలా అనిపిస్తుంది, ఆ టప 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 కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. నాకు బుల్లెట్స్ కొట్టడం కన్నా గన్తో బుల్లెట్ కాల్చడం కన్నా అది కొంచెం, బికాస్ గన్తో బుల్లెట్ కాలిస్తే ఎగ్జాంపుల్ కి ఇప్పుడు గన్తో బుల్లెట్ ఇక్కడ కాల్చామనుకుంది, వాడు చచ్చిపోతాడు. బట్ మేకు దిగినోడికి వాడు చావడు, ఆ పెయిన్ తెలుస్తుంటది వాడికి. ఇంకొకటి నాకు చాలా నుంచి ఒక డౌట్ ఉండదు అనమాట, ఇది యాక్చువల్ త్రివిక్రమ్ తీస్తారు. ఇప్పుడు యుద్ధం జరిగిందంటారు, కుల్షాదం జరిగింది, కానీ తర్వాత ఏమైందన్నా నాకు ఎప్పుడు కుతూహలం ఉండేది, నెక్స్ట్ ఏమైంది తెలుసుకోవాలి. ఇక్కడ నువ్వు చూస్తే ఓపెనింగ్ ప్లాట్ లో పెద్ద యుద్ధం జరుగుతుంది, అయిపోయింది, చంపేయడం అయిపోయింది. బస్ అప్పుడు ఐడియా ఏంటంటే బస్ చనిపోయాడు అనుకుంటాం ఇంటర్వెల్, సో అయిపోయిందని అనుకుంటాం. ఇక్కడ దీని తర్వాత నుంచి ఇంక స్టోరీ ఏముంటది. ఇది ఈ పాయింట్ మీద ఏదైతే ఆయన తీసారో నాకు అరవింద సమేతలో ఎప్పటికి గుర్తుండిపోయే సీన్ అంటే రావు రమేష్ ముందు కూర్చుని ఫోన్ మాట్లాడే అది సీన్. నాకు ఆ సీన్ ఎందుకు, సీన్ ఈస్ టూ గుడ్, కానీ నాకు ఆ సీన్ నాకు ఆ సీన్ ఇంకా ఎప్పటికి ఎందుకు నిలిచిపోద్ది అంటే, అప్పటి వరకు సినిమా అంతా హీరోని ఫైట్ ఆపాలి, మనం ఈ ఫైట్ ఆపాలి అన్నట్టే చెప్తారు. ఆ ఫైట్ లో ప్రాపర్ గా హీరోని
వాడిని హీరో అనే క్యారెక్టర్ పక్క పెట్టేస్తే ఒక ఫ్యాక్షనిస్ట్ మాట్లాడితే ఎలా ఉంటుంది అనే పాయింట్ లో మాట్లాడుతారు. ఫస్ట్ బసిరెడ్డికి వార్నింగ్ ఇస్తూ నువ్వు ఆ అమ్మిని చంపెళ్ళిపోవచ్చు, నేను ఊరొచ్చి నిన్ను చంపేస్తా అని అంటాడు. ద వెరీ నెక్స్ట్ మూమెంట్ కాదు నాకు హైదరాబాద్ నుంచి బెంగళూరు దగ్గర వెళ్ళి నీ కొడుకుని చంపుతా ఫస్ట్ అంటాడు. ఆ హీరో సేయింగ్ నేను నీ కొడుకుని చంపుతా ఇస్ నాట్ అన్ ఎలివేషన్. కానీ అక్కడ మాట్లాడుతుంది ఎన్టీఆర్ లో ఉన్న హీరో కాదు, వీర రాఘవరెడ్డి అనే ఒక ఫ్యాక్షనిస్ట్. అది యూజువల్లీ త్రివిక్రమ్ సినిమాలో ఒక సైడ్ కామెడీ ట్రాక్, అరవింద సమేతలో నీకు అసలు ఉండదు. లైక్ ఇట్లా సైడ్ గా ఒక 20 minutes నేను కామెడీ చేయిస్తా అట్లేం ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాపర్ ప్లాట్ మీదే వెళ్తుంటది. అండ్ నాకు అరవింద సమేత సినిమా ఎక్కడ ఇష్టం అంటే, నాకు ఒక ఇది ఉంటది అన్న, అంటే ఇందాక చెప్పిన దానికి కంటిన్యూషన్ నాకు నాదొక ఫిలాసఫీ ఆఫ్ సైకాలజీ అంటారు కదా, నేను నమ్మేది ఏంటంటే అవుట్కమ్, ఇఫ్ యువర్ అవుట్కమ్ ఈజ్ గుడ్, నువ్వు దానికోసం తప్పు చేసినా అది తప్పు కాదు. ఫర్ గుడ్ రిజల్ట్స్ ఇఫ్ యూ హ్యావ్ బ్యాడ్ డీడ్స్ అది తప్పు కాదు. హీరో అక్కడ అలానే ఉంటాడు. త్రివిక్రమ్ ఏ సినిమాలో కూడా హీరో విలన్ ని చంపడు, కానీ అరవింద సమేతలో చంపడమే ఆన్సర్. ఎందుకంటే వాడు బతికుంటే వాళ్ళంటాడు ఇంకొన్ని పుట్టిస్తాడు, కాదు వాడు ఉనికిని చంపేస్తాడు. అదే. సో ఇప్పుడు లాస్ట్ లో అదే అంటాడు, బసిరెడ్డిని చంపాను అంటే రేపు పొద్దున బసిరెడ్డి తాలూకోలు ఎవరో స్టార్ట్ చేస్తాను నా మీదకి, అసలు బసిరెడ్డి ఎక్కడికి వెళ్ళాడో కూడా ఎవరికి తెలియకుండా ఉంది అంటే అప్పుడు ఏం చేస్తావు? అది నన్ను అడిగితే బెస్ట్ ఫ్యాక్షన్ సినిమా అకార్డింగ్ టు మీ ఈజ్ నాకు సాంబా సినిమా ఇష్టం. సాంబా ఐ లవ్ సాంబా. చాలా చిన్నప్పుడు చూసా. ఆ చిన్నప్పుడే సినిమా నా మీద ఎంత ఎఫెక్ట్ ఇచ్చిందంటే మా అమ్మ చెప్తుంది, చిన్నప్పుడు ఇంట్లో పాన్స్ పౌడర్ డబ్బా నేల మీద వేసేసి ఇలా పూసా అని అర్థమంట. అండ్ నాకు సాంబా సినిమా చాలా బాగా ఇష్టం. హీరో క్యారెక్టర్ కి ఒక ఆర్క్ ఉంటది, అండ్ హీరో రివెంజ్ కి ఒక మీనింగ్ ఉంటది, అండ్ హీరో మాట్లాడే ప్రతి మాటకి ఒక అర్థం ఉంటది, హీరో పడే ప్రతి ఎలివేషన్ కి ఇది ఉంటది. విలని ఒక ఫోటో ఉంటది ఆ మూవీలో, తెలుసు కదా, ఎడ్యుకేషన్, అందరికి ఎడ్యుకేషన్. విలన్ చాలా స్ట్రాంగ్ సినిమాలో. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ని ఫస్ట్ చాలా స్ట్రాంగ్ గా చూపిస్తాడు. నాకు సాంబా సినిమా చాలా ఇష్టం. అండ్ సాంబా సినిమాలో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సీన్ ఏంటంటే, వాళ్ళ మేనల్లుడిని కట్టేసి వాడి కింద బాంబు పెడితే ఫైట్ చేయడానికి వెళ్తుంటే వాడు ఇట్లా అరుస్తూ ఉంటాడు, అందరూ ఎన్టీఆర్ ని పట్టేసుకుంటే ఎన్టీఆర్ ఇలా చేయలేపుతాడు. ఏం చెప్తున్నాడు అబ్బా ఎన్టీఆర్ అని ఇలా పైకి వెళ్తే ఇలా ఉంటది, వాడు టాయిలెట్ పోయింగానే బాంబు అయిపోద్ది. ఆ ఐడియా ఇట్ సెల్ఫ్ ఈజ్ అరే, అంటే ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్ అనగానే 100 మందిని నరికేయాలి అనే ప్లాట్ పక్కకు పెట్టేస్తే ఫ్యాక్షనిస్ట్ కూడా కొంచెం తెలివి ఉంటది. వాళ్ళు కొన్నిటిని బేసిక్ నాలెడ్జ్ తో వాళ్ళకి ఎక్కువ ఆలోచిస్తారు చెప్పాలంటే. నీకు నాకు అడిగితే నేను చూసిన బెస్ట్ ఫ్యాక్షన్ మూవీ, ఇట్స్ రియల్ స్టోరీ అయ్యి ఉండొచ్చు, ఐ మీన్ అయ్యింది, రక్త చరిత్ర బై రామోహన్. ద వే ఆయన ఎలా తీసాడంటే లిటరల్లీ గూస్ బంప్స్. సినిమా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా ఇంకా నేను కూడా ఇన్వాల్వ్ అయిపోవాలి అన్న ఫీల్ వచ్చేసింది నాకు. అది ఒకటి వంగవీటి అంగా, ఈ రెండు ఫిలిమ్స్ పై పర్ఫెక్ట్. అసలు ఫ్యాక్షనిస్ట్ మూవీ. నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ కూడా అబ్సల్యూట్లీ మంచి, కానీ ఇది రియల్ స్టోరీని ఆయన చిన్న ట్వీక్స్ చేసి లైక్ సమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఆ రక్త చరిత్ర అండ్ వంగవీటి. రక్త చరిత్ర నువ్వు గుర్తుంటే స్కూటీ మీద ఫస్ట్ నెక్స్ట్ అదే మాట్లాడుతున్నప్పుడు చూడతారు కదా, అలా చిల్లినట్టు రక్తలు వచ్చి అక్కడే రక్త చరిత్ర టైటిల్ వస్తుంది. నాకు అంటే రక్త చరిత్ర 2లోని సూర్య క్యారెక్టర్ బిగినింగ్ లో సూర్య తప్పించుకొని పారిపోతుంటాడు, ఆయనకి కెమెరా కట్టేసి ఉంటది, ఇలా ఉంటది కెమెరా, సూర్య ఇలా పరిగెడుతుంటాడు అనమాట. అంటే ఆయన నిజంగా పరిగెట్టాడో లేదో తెలీదు, కానీ కెమెరా షేక్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ అలాగే తన ఫ్యామిలీ మొత్తం చంపేస్తాడు. అక్కడ గోడకి తల ఇలా కొట్టుకుంటా ఏడుస్తాడు అనమాట. అదొకటి. నెక్స్ట్ వంగవీటి క్లైమాక్స్ 20 నిమిషాలు మొత్తం స్లో మోషన్. ఈయన నిద్ర లేచి స్నానం చేసి వెళ్ళి కూర్చుంటాడు. ఆ 20 నిమిషాలు నీకు ఎక్కడ చంపుతాడో తెలీదు. నాకు 20 నిమిషాలు ఎవడు ఎక్కడి నుంచి వచ్చి చంపుతాడా అనేది క్యూరియాసిటీ. ఆ క్యూరియాసిటీని బిల్డ్ చేయడం కోసం ఆ సీక్వెన్స్ మొత్తం స్లోమోలోనే ఉంటది. ఈ 2 సినిమాల్లో నువ్వు అబ్జర్వ్ చేస్తే వాళ్ళిద్దరు ఎలా వెళ్ళారు, ఎలా చనిపోతారు అన్ని తెలుసు మనకి, కానీ ఏం జరిగింది, ఎలా అయ్యారు, ఏం జరిగింది బ్యాక్ స్టోరీ
అది తెలుసుకోవాలన్న కుతూహలం మనకు క్రియేట్ చేస్తారు. వంగవీటిలో ఒక పెద్ద ఆయన ఉంటాడు, అయితే ఆయన రిక్షాలో వెళ్తుంటాడు. అంటే ఆ సీక్వెన్స్ అంతా నువ్వు చూస్తే 2016 17 వచ్చిన సినిమా, కానీ 90s విజయవాడే కనిపిస్తుంది. ఆ రిక్షా వాడిని ఆపి. రెండు సినిమాల్లో మీరు ఎప్పుడన్నా కలర్ గ్రేడింగ్ అబ్జర్వ్ చేస్తే రక్త చరిత్ర కూడా ఒక ప్రాపర్ స్మోకీ లైక్ చాలా డిమ్ గా నీ క్యారెక్టర్స్ అన్ని కనిపిస్తాయి కానీ డిమ్ గా ఉంటది. సేమ్ విత్ వంగవీటి, స్క్రీన్ మీద అంత ఏదో దుమ్ము పడిపోయిన స్క్రీన్ తో తీసినట్టు ఒక బ్రౌన్ టింట్ వేసేసి కొంచెం దుమ్ముగా మధ్యలో తీస్తాడు. ఇప్పుడు జనరలీ రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కదా, ఎవరిని అడిగినా నీకు రామ్ గోపాల్ వర్మ ఏమంటే దెయ్యం సినిమాలు తీస్తాడు, మటర్ సినిమాలు తీస్తాడు, గ్యాంగ్స్టర్ డ్రామా తీస్తాడు. కానీ నాకు రామ్ గోపాల్ వర్మలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటంటే మ్యారేజ్ సాంగ్స్. అంటే సూపర్ న్యాచురల్ గా ఏది గుర్తురాట్లా, సత్యాలో ఎప్పుడైనా చేయలేదు సాంగ్. నాకు సడన్ గా గుర్తు రాలే, నాకు సత్య గుర్తొస్తుంది, సినిమాలు గుర్తొస్తున్నాయి కానీ పాటలు గుర్తు. సత్యాలో సాంగ్ అంటే పీక్ న్యాచురాలిటీ ఉంటది. అంటే ఒక పక్క వడ్డంలో జరుగుతుంటాయి, పందిరి న్యాచురల్ గా ఉంటది, వాళ్ళ డ్రెస్సింగ్స్ న్యాచురల్ గా ఉంటాయి. నెక్స్ట్ ప్రేమ కథలో అనుకుంటా చాంగురే హంగామా సాంగ్, పెళ్లి మండపంలో సాంగ్ అవుద్ది, సాంగ్ అయిన తర్వాత ఇంక చంపేస్తారు. నెక్స్ట్ వంగవీటిలో కూడా పెళ్లి సాంగ్ ఉంటది, అది తెలుసు, అది కూడా బాగుంటది. అంటే ఇంత న్యాచురల్ గా పాట. అంటే ఇప్పుడు జనరలీ ఒకవేళ అందరూ కలిసి ఒక ఓన్ లిరిక్స్ పాడుకొని ఎగ్జిస్టింగ్ ట్యూన్ కైనా ఒక ఓన్ లిరిక్ పాడుకొని వైబ్ అవుదాం అనుకుంటే ఎలా వైబ్ అవుతారో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటది ఆ వైబ్. ఆయన తీసిన ఇప్పుడు రామబాబు తీస్తున్నారు అంటేనే వైలెన్స్ ఉంటుంది, తీసినా కూడా అది ఎంత క్రూయల్ గా. అంటే ఇప్పుడు రక్తం చూసా బ్రదర్ క్యారెక్టర్ ఎప్పుడైతే చంపేస్తారో లేదా వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చంపడం, అది ఎంత న్యాచురల్ గా అంటే నేను ఇట్లా ఒక క్వారీ సైడ్ లో ఉంటుంది అనమాట. సో ఫస్ట్ టైం మీకు చూడ క్వారీలో, సో సినిమాలు ఎలాగైతే ఉందో అలాంటి క్వారీస్ నుంచి ఉండి ఆ రియాలిటీ ఆ నేటివిటీని ఎగ్జాక్ట్లీ మెయింటైన్ చేసి. ప్రేమ కథ చూసావా? చూడలేదన్నా. మస్ట్ అండ్ షుడ్ చూడు. అవునా? చూసావా? చూసాను కానీ ఇప్పుడు నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. ప్రేమ కథ సినిమా అసలు సుమంత్ లాంచ్. భూమికనా రాధిక చూసా, సినిమా జీ తెలుగులో వస్తుంది, చూసా. సూపర్ ఉంటుంది సినిమా. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడు, చూసా సినిమా చూసా. అండ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ చెప్తారు అనమాట, అంటే హీ రిలేటెడ్ శివ విత్ గేమ్ చేంజర్. ఇప్పుడు హీరో హెలికాప్టర్ లో వచ్చి సమ్ ట్రైన్ లో వచ్చి అందరినీ చంపేసి హెలికాప్టర్ కి వెళ్ళిపోతాడు. అది అక్కడతోనే మర్చిపోతున్నారు జనాలు. ఇలా తోసి జేడి చక్రవర్తిని సైకిల్ చైన్ తీస్తారు. అది ఎందుకు దానికి రిలేట్ అయ్యారంటే అలా జరగడానికి పాసిబిలిటీ ఉంది, జరగడానికి పాసిబిలిటీ లేదు. సో నీకు అరవింద సమేత రక్త చరిత్ర స్పెషల్ మెన్షన్ అంతప్పుడు. ఓకే ఫైన్.